హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వణికించింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత వాన కురుస్తోంది. కోటి, అబిడ్స్, కాచిగూడ, నల్లకుంట, రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్ నగర్, బండ్లగూడలో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వాన కురుస్తోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు పలు చోట్ల ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు అలర్ట్ అయ్యాయి. సహాయక చర్యలు చేపడుతున్నాయి. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపడుతున్నారు. హైదరాబాద్లో వర్ష బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్తో పాటు సెక్రటేరియట్, అంతేకాకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్, మాసప్ ట్యాంకు, అంతేకాకుండా హిమాయత్ నగర్, నారాయణగూడ, చిక్కడపల్లితో పాటు ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, లక్డీ కప్పులతో పాటు ఇటు ఏదైతే మాదాపూర్లో కూడా ఇటు భారీ వర్షం కూడా కురుస్తోంది. గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతూ ఉన్నాయి. దాదాపు 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుండడంతో ప్రస్తుతం వాతావరణం కూడా ఒకసారిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి కూడా కొంత వేడి అనేది పెరుగుతూ వస్తుంది. కొంత ఉదయం నుంచి కూడా హ్యూమిడిటీ బాగా పెరగడంతో కొంత జలం ఉక్కిరిబిక్కిరైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారిగా వాతావరణం చల్లబడి ఇటు నగర వ్యాప్తంగా కూడా వర్షం అనేది నమోదవుతుంది. ప్రధానంగా ఈరోజు సెలవు దినం కావడంతో రోడ్లన్నీ కూడా కొంత ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కేవలం కార్లలో వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు బైకర్లు కూడా చెట్ల కింద తలదాచుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా వర్షానికి సంబంధించి మరొక 2 రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏదైతే 18వ తారీఖు రేపటి నుంచి కూడా కొంత వర్షాలు అనేది ఉండేటువంటి అవకాశం ఉంది. నగర వ్యాప్తంగా కావచ్చు, ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ వర్షానికి సంబంధించినటువంటి అంశంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా కొంత ఉష్ణోగ్రతలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రేపటి వరకు కూడా కొంత ఉష్ణోగ్రతల ప్రభావం కూడా ఉంటుందని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి కూడా కొంత దాదాపు టెంపరేచర్ కూడా భారీగా పెరిగింది. ఎక్కడికక్కడ ఉక్కపోతతో కూడా జనం ఉక్కిరిబిక్కినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే దాదాపు ఒక 15-20 నిమిషాల నుంచి కూడా ఎక్కడికక్కడ వర్షం అనేది కురుస్తుంది. రోడ్లపైన కూడా నీళ్లు పారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో వర్షం ఇంకింత భారీగా పడేటువంటి అవకాశాల నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ కావచ్చు, ప్రభుత్వం కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులను కూడా అలర్ట్ చేసింది. ఎక్కడికక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అలర్ట్ చేసినటువంటి డిజాస్టర్ టీంలను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం అనేది కురుస్తోంది. కెమెరామెన్ నాయుడుతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.